నాటి వారి కథల నాటి వారి ఎతలన్నారమ్మ తల్లితోటి సరసవాడి నోడు లేడు చెల్లెతోటి సిరసవాదం గడి నోడు లేడు కుంసమున నీళ్లు పోసుకొలబడిన మానవుడు లేకపాయన భరత మాటలిన్న బాల ముత్యాలండే ఎండివాడు మొగడాని ఎక్కిరివ్వరాదు గుజ్జోడు మొగడాని గునిపివ్వరాదు ముసలివాడు మొగడాని మూతి పోట్టు పొడవరాద వలాల సన్యాసి భరతైదు సంకచోరిన మోసి భర్తలు దాదుకోవాలి ఒకవేళ భర్త మూతికి పుండు కొడితే పొత్తుల భోజనం ఎత్తు సచ్చిన్నాడు ఆడదానికి స్వర్గం దొరుకునమ్మా ఇంటి లోపల ఉన్న భార్య మంచిదే ఏదుంటే కా భర్త గనక నీవి పొద్దు పొద్దున్నాక కాయా కష్టం వేసి 66 రందులు పెట్టుకొని ఇంటికెళ్ళి వస్తే ఇంటి లోపల ఉన్న భార్య మంచిదే ఏదుంటే కా భర్త వచ్చే వరకు చెంబుతోటి నీళ్లు పట్టుకొని భర్త గడ్డ వెళ్ళిపోయి కొత్త బొమ్ము నోట పెట్టుకొని ముసు ముసు నవ్వుకుంటూ చెంబు చేతికిస్తే 66 రందులు మరసిపోయి 5 నిమిషాల భార్య ప్రేమల పడతాడే అంత దండి మగవాడో భర్త కంటే నాకు ఎవరెక్క ఉన్నారమ్మ పరమాత్ముని సేవ కంటే పతి సేవ ముందన్నారు భగవంతుని సేవ కంటే భర్త సేవే ముందన్నారమ్మ అత్తమామ సేవ చేశారు రాని భర్త పాల పూజ చేసే భాగ్యవంతురాలు చక్కనైన తల్లి సద్గుణవంతురాలుగా కన్న తల్లి ముత్యాల గన్నెనైనా చెంబుతోడి ఉదకాలు చేతులని మళ్ళీ తీసుకొని భర్త గడ్డ వెళ్ళిపోయి భర్త పాదాలు గడిగి పని చల్లుకొని లోగిరి నింపుకున్నట్టుగా కన్న తల్లి ముత్యాల గన్నెరా రామ రామ సీతారామ ఏంది పిల్ల మేము ఆడళ్ళం అంటే మీ మొగళ్ళకి ఇంతగా కోరా ఎందుకో చీర కట్టుకొని వచ్చి రాగా తరగనే నీ ఎరగంత బాగా తీరా మీద వారే తీరా అయ్యా బామా బాగా ముట్టారగానే అయిన నువ్వు భార్య వదని నువ్వు భర్తను కాదా బామా మరి నా ప్రాణం నీవి లేకుంటే ఎవరు చెప్తానే పిల్ల ఈ కాళ్ళు కట్టెల్లవో చెక్కల్లవోను రోజాక రోజు రోజుకో ముళ్ళ కథ కథ ఈ కాళ్ళు గడిగిన పడుతుంది ఈ కాళ్ళు పాడుగాను ఆ పాయ సగానికి ఆ పాయ బామా మరి కాళ్ళు ఎందుకు కరుగుతాయి కాళ్ళు ఎందుకు కరుగుతాయి గడ్డ కాళ్ళు అనుకున్నావా చెక్క కాళ్ళు అనుకున్నావా ఇనుప కాళ్ళు అనుకున్నావా ఇత్తడి కాళ్ళు అనుకున్నావా అవి రోజుకో ఉడిపోతనం బొక్క కూర మన అవుతుంది తలకాయ బొక్క మన అవుతుంది బోటి మన అవుతుంది సాంబారు మన అవుతుంది తెల్ల తెల్లంగాక తింటారు పొద్దు పొద్దున్నాక లోటలు పట్టుకొని మడికట్ల పొంటి ఒక్కటే ఉరుకుడునా బామా మరి ఉప్పు కారం తెలియను రోజు పోయింత ఊరుతాయి కానీ కాళ్ళు కరుగుతాయి ఆయన కాళ్ళు కరిగిన వాళ్ళు ఎక్కడ చూసినావు కాళ్ళు కరిగిన వాళ్ళు ఎక్కడ చూసినావంటే మొన్న మనం కాళేశ్వరం అవతల మధ్యకుంట కథ పోతా అంటే కాళేశ్వరం గుళ్ళల్లా
ఒక కాళ్ళకి వెళ్ళలేవు చేతులకి వెళ్ళలేము అతను మన దగ్గరికి వచ్చి మన చుట్టూ తిరుగుకుంటా అయ్యా నీ కాళ్ళ మొక్కుతో ₹1 ఉంటే ఇయ్యవా అని అడుగుతలేడా మరి కాళ్ళకి వెళ్ళలేవు చేతులకి వెళ్ళలేవంటే తిన్నగా తేలు ఊసిపోలేదు మరి ఎట్లా ఊసిపోయాడు వాడు తీరు జన్మల ఏం ప్రాపం చేసిన జన్మల కూడుకుంటారు రోజు కాళ్ళకి వెళ్ళకుండా ఊసిపోయినా పిల్ల దేవుని పుణ్యాగా కుష్టాలు నీకు ఎప్పుడు వచ్చి కాలం పడుతుందో నాకు ఈ కాళ్ళు కూడా ఎప్పుడు తప్పునా అయ్యా బామా మరి గడువంటి రోగం నాకు వచ్చా కాళ్ళు గడ తప్పుది కానీ కంచం వేరంటారు మంచం వేరంటారా పిల్ల ఒక కంచం వేరైతే బ్రతుకుదు కానీ మంచం వేరైతే అసలుకే బ్రతకరేను ఉండన్నా అలా గుడి చిన్నవై కనబడతమ్మా అంటే నా గుండెలోన ఉన్న బాధ నా మనసులోన ఉన్న మాట నా భర్తతోటి చెప్పుకోవచ్చు అనుకున్నానమ్మా భర్తను ఎదుర్కొని రమ్మని భర్తను తీసుకొని భవనాన్ని నిన్నప్పుడు పగడంపురు అది భార్య మొక్కలు చూసేవారు కదా మరి సిరికల మొక్కం తిన్నవుతున్న అసలు మొక్కం ఆరిపుచ్చుకున్నది అప్పుడు పగడంపురు అది అనుకున్నాడే మరి ఎప్పుడైనా నేను కత్తిరికాయ నుంచి ఇంటికొచ్చే వరకు నా భార్య ముత్యాల వెళ్ళి గిల్ల గిల్ల నవ్వు కూడా నాకు అడ్డం వచ్చేది మరి భవనాలు లోపల ఏదాకున్నది ఎందుకో తిన్నవచ్చునా ముత్యాల కంటే ఎందుకొరకు తిన్నవచ్చు అని పగడంపురా చూడు అయ్యో తెలియదే ఏడేడు మెడల కడ 7 మెడల కట్టుకొని సీరలేక చిన్నదేవా 7 నెలల ఎంపులాడు కట్టి నీకు నచ్చిన సీరవాటి కట్టి చిన్న పిల్ల ఏ ఊరి పోయినా అడుక్కొచ్చిన సీరలే తప్ప కొనకొచ్చిస్తున్నావా నా ప్రేమ కళ్ళ మొగుడు నా ముద్దుల మొగడు నాకు నచ్చిన సీరలు తెచ్చిందా అని ఈ చీర కట్టుకుంటే చీర చల్లకుండా జంగగా తెల్లగా వచ్చిన అయ్యా అవి జంగ జాబితా లంగ పడుతుంది అంటే ఆ కుదుర కుదుర ముద్రోడికి ఎందుకే చూస్తాడు ఇంకేమైనా లేపుతుంది కావచ్చు అనుకొని చూస్తాడు అయ్యో
నాకు ఎప్పుడు పెట్టాలి వస్తుందా పల్లె పెట్టాలి సత్య పెట్టాలి వస్తుంది కాదురా అట్లుండగానే కోళ్ళు బుద్ధివంతురాలు కావాలి అయ్యో రైగారు లేకవా రన్నితోటి ఉన్నవాడే రైగారు లేకవా సొమ్ములు లేకవా సొమ్మతుల్లి ఉన్నవాడే సొమ్ములు లేకవా చిన్నవేనా కారణము బామనకు మొదలుపడేవా చిన్నవేనా కారణము అరే ఎందుకు చిన్నవేనవే సీరియల్ లేక తిన్నవేనవా రైకల్ లేక రందిపోయినవా రైకల్ లేక రందిపోయినవా సొమ్ములు లేక సొమ్మ తిన్నవా సొమ్ములు లేక సొమ్మ తినవా లేకపోతే తాగే కూడా అమ్మ లేక తిన్నవేనవా తాగే గుడంబ లేక తిన్నరు ఆడలు గుడంబ తాగా అయ్యా నీకేమెరకనయ్యా ఆడోళ్ళు గుడమ్మ ఆయన కాచేళ్ళే 20 రూపాయలకు ఉన్న షేరు 60 రూపాయలు అయింది 60 రూపాయలు ఉన్న బీరు 180 రూపాయలు 3 రూపాయల అంబారు 30 రూపాయలు అయింది లాక్డౌన్ అప్పుడు చూడు ఫస్ట్ 100 రూపాయలు అంటే ఎక్కడ ఎదుగులాడకుండా పోయి కొనుకొచ్చుకున్నాం అయ్యా మొగలు పోతే అసలుకి అయ్యాలి ఆడలు పోతే చాడు పొట్లు కట్టించి ఆడవాళ్ళు అంబార్లు ముఖ్య సంగతి బీరు బ్రాండ్ తాగే సంగతి అడిమొక్క పోరికి వేరుపాటు పోయిన శివరాత్రి నాడు వీడి జాగారం ఒక్క పొద్దుల్లా ఇక నేను దేవునికి జాగారం ముట్టించిన కదా ఒక్క పొద్దున్న మనిషిని అయితే మంచంలో ఇట్లా వండుకుందని కింద సిరిసాప పడుచుకొని సిరిసాప వీడు వండుకున్నాడట వీళ్ళు భార్యకి ఏం పట్టి నేను జాగారం ముట్టించిన దాన్ని ఒక్క పొద్దున్న దాన్ని బొక్కలని నొత్తుకోపోక కిందెందుకు వండుకుంటారని పోయి మంచంలో వండుకున్నదట మంచంలో వండుకున్న వీడి భార్యకి వీడి కింద వండుకున్నది గుర్తుకులేక హరదరాత్రి లేసి అంపారేసుకొని వీని వీధిని తుప్పున ఉంచిందాడనాయ్యా మరి చీరరు మరి తెల్లదాకా నీ పేరు అమ్మారేసుకొని మీద ఉంచుతాంటే నీకు తెలియదా అరే నాకు ఇక్కడ తెలివి వచ్చింది కూలలకే నీళ్లు పడుతున్నాయి కదా నేను అనుకున్నా పిల్లలు వేసినాక చూస్తే నీసు బంక ఎన్ని షాంపులు పెట్టినా ఆ వాసన పోలే అరే గట్ల కాదు కానీ నేను కింద పడేది నీకెవరికా మీద నీకెవరికా మరి పత్తేర వేరే కాడ నా పిల్ల నీ పిల్ల మాట్లాడుకున్నారాట మావా పుణ్యవాది పురుషుడా పూసల్లదారమ తలపైన గొడుగొడు మెడలోన పథకం నా మేలు బంగారమా ఏడేడు మేడల్ల నాదో కల ఏడు మిద్దెల్ల నాదా ఎండి ఉన్నది బంగారం ఉన్నది నాద కట్టుకోను సీరలున్నాయి పెట్టుకోను సొమ్ములున్నాయి గాని నాదా నాదా అమ్మాని పిలవనయ్యా ఓ నాదా అమ్మాని పిలవనయ్యా ఓ నాదా ఆడవిల్లాను లేరే ఓ నాదా గొట్టంబు మరియాడ ఓ నాదా ఒక్క కొడుకు ఉన్నడయ్యా ఓ నాదా కొడుకు వరహాల రాజే ఓ నాదా కొడుకు ఉండాలన్నారయ్యా ఎడ్డిదో గుడ్డిదో ఒక బిడ్డ ఉండాలన్నారయ్యా
గర్భంగా దానం వేసుకుంటాడట నాదగాలాంటి కొడుకు మనకున్నాడయ్యా రేపటి కల్లా మనం విధి పెద్ద మనసులమాయి మనం మంచాల పడ్డనాడు మన కొడుకు తాగో తైరా మన కొడుకు తిరుగో తైరా మన కొడుకు లంగైనా మన కొడుకు దొంగైనా పొద్దెల్ల 4 వాడలు తిరిగి పొద్దు ఊకే అల్లకు మనం మంచాల పడ్డ కాడి గురికి వచ్చిన మన కొడుకు నావ బుక్కెడంత పువ్వ తిన్నదా అంటే నాదా నాయన బుక్కెడంత పువ్వ తిన్నడా అంటే మనకు తినకున్న గాని నాదా ఓ నాదా తిన్నంత తీరైతే ఓ నాదా అడిగేటి కొడుకు ఉన్నడే ఓ నాదా మన కర్మ తక్కువ ఓ నాదా మనం కాలం చేసిన నాడే ఓ నాదా మన ప్యాడల ముందట అక్కికుండ చేత పట్టుకొని ముందు నడిసేటోడు కొడకన్నారయ్యా మన తల బుర్రి ఉల్ల తల కొరివి పెట్టినోడు కొడకన్నరే నాదా 11 రోజులాడు మన పేరు మీద తల నీరాలు తీసుకునేటోడు కొడకన్నారయ్యా 11వ రోజు నాడు మన పేరు మీద ఘనంగా పండుగ చేసుకునేటోడు కన్న కొడకన్నారయ్యా నాదా కొడుకుల గనాలే కోరికలు తీరాల బిడ్డల గనాలే పవన తీరాలన్నారయ్యా సుతులు ఉట్టేది ఎందుకొరకంటే ముందు గతులు వేసే తందుకన్నారయ్యా ఉన్న మనరకము నుంచి తప్పించి వాడే పుత్రుడు అన్నారయ్యా నాద మన కొడుకు తోడా మన కొడుకు తోడా ఒక బిడ్డ నాదా మనకుంటే నాదా ఒక్క బిడ్డ మనకుంటే నాదా అయ్యగా బిడ్డను పెంచి పెద్ద చేసి 7 సాటుకు గా బిడ్డనిచ్చిన నాడు మనం విధి పెద్ద మనసులమాయి మనం మంచాల పడితే అగ్గా మంచాల పడ్డ వార్తగా బిడ్డలకు తెలిసేదుంటే గా బిడ్డలు చేసుకున్న భర్తని బడి పెట్టుకొని భూములు తవ్వుకొని జాగలు తవ్వుకొని మనం మంచాల పడ్డ కాడి గురికి వచ్చి మన తల బుర్రె ఉల్ల కూర్చొని అవ్వది ప్రాణం ఎట్లా ఉన్నదే ఊరి నాయనా నీకు ఏమనిపిస్తుందిరా నాన్న అని అడిగేటి మనకులే కాబాయే 4 వద్దుల దాకా మరింటి కాడ ఉండి మనకు కుండెడన్ని నీళ్లు కాగబెట్టి మనకు తలంటాలు పోసి మనకు బట్టలు కట్టించి పల్లెవు లోపలన్న వేసి కట్టి అవ్వా నువ్వు బుక్కెడంత పువ్వదినవే ఊరి నాయనా నీకు ఆకలెంత అవుతుందో బాబు నువ్వు బుక్కెడంత పువ్వదిన వారి గట్ల అన్నం తినబెట్ట బిడ్డలు పోరాదా ఒక్క బిడ్డన్న లేకపాయే పోనాదా ఒక్క బిడ్డ మనకుంటే పోనాదా రేపు రేపాటి కల్లా పోనాదా మనము కాళ్ళు ముందటి కాయినాదా మనము చేతులెనక కాయి మనము మంచాల పడి మన ప్రాణం వెళ్ళిపోతే అగ్గా బిడ్డ ఏ ఊళ్ళే ఉన్నా
ఉన్నా ఏ శిలకల్ల ఉన్నా సేననక శిలకనక తలవనక తాళవనక చేతుల 10 రూపాయలు లేకున్న పక్కింటికి పోయి అవ్వాని కాళ్ళు మొక్కుతా మావ చచ్చిపోయిందాట మా నాన్న చచ్చిపోయిందాట నవ్వా అవ్వాని కాళ్ళు మొక్కుతా అన్నకు 50 రూపాయల అప్పు ఇస్తే అమ్మగారింటికి పోయి అమ్మగారి బలగాన్ని చూసుకొని అవ్వయ్యను తాను వేసుకొని మళ్ళా నేను తిరిగి వచ్చినాక అవ్వ కొయ్యబోయి ఆ కూని కైకిలి వేసి ఈపుకు ఈ పెడురాళ్ళు కట్టుకొని రొమ్ముకు రోగలి కట్టుకొని అవ్వ ఏడిళ్ళ ముచ్చెత్తిని అప్పుడికు ఎల్లగడతారని ఇక 7 వాడాలలో ఆడబిడ్డ లేని సాగు కావరాదు వర్తివాడు లేని సేతయ్య రాదు నాదా సున్నాయి లేని పెళ్లి అయ్యరాదు శుద్ధి లేని కథ చెప్పరాదు గతి లేని సంసారం వెళ్ళబోయచ్చు గాని భార్య భర్తలు ఇద్దరికి శుద్ధికరమైన సంసారం వెళ్ళబోయరాదన్న రవలాలా ఇప్పటికైనా మత్తి మాట కొడుకులు కొంత బాధపడ్డావు మన గర్భాన ఒక కొడుకు పుట్టిండమ్మా